దైవభక్తి కలిగిన ఒక యవనస్తురాలు ఏదో బయటికి వెళ్ళింది, చీకట పడిపోయింది. వాళ్ళకి ఇంటికి వెళ్ళాల్సిన మార్గం కొద్దిగా నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ యొక్క నిర్మానుష్యమైన మార్గంలో వెళ్తా ఉంటే ఆ ఎదుట ఒక బలమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈమెకు చాలా భయం వేస్తుంది. ఎందుకు అంటే ఆ మార్గంలో ఎవరు ఉండరు. అటువంటి ఆ మార్గంలో ఈ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆమెకి గుండెలు అవిసిపోతున్నాయి. ఎలాగా అనుకుంటూ ఇక ప్రార్థన చేసుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తురాలేమో మనసులోనే ప్రార్థన చేసుకుంటూ ఇక ఆ యొక్క వ్యక్తి దగ్గరికి రాగానే గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. చూడడానికి వాడు చాలా తేడాగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది అనుకొని ఆవిడ చాలా భయపడుతూ ఆ వ్యక్తిని అలాగే దాటుకుంటూ వెళ్ళిపోయింది. క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయింది. అండి, క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఉదయాన్నే పేపర్ చూస్తే ఆ పేపర్లో వచ్చిన వార్త ఏంటి అంటే ఆ మార్గంలో ఒక యవనస్తురాల్ని ఆ వ్యక్తి రేప్ చేసి చంపేసినట్లుగా వార్త వచ్చింది. అయితే ఆ పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు కదా, ఆ రూట్లో ఎవరెవరు వెళ్ళారు అని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు ఆ యొక్క రేప్ చేసి చంపేసిన అరెస్ట్ చేశారు. వాడిని పోలీసులు అడుగుతున్నారు, ఏమయ్యా ఈ అమ్మాయినా ఎందుకు నువ్వు ఎంచుకున్నావు? ఇంతకు ముందు ఒక అమ్మాయి వెళ్ళింది కదా, ఆ అమ్మాయి నువ్వు ఎందుకు ఏం చేయలేకపోయావు? ఎందుకు నువ్వు అమ్మాయికి ఎటువంటి హాని చేయలేదు అని అడిగితే వాడు అన్న మాట, ఆ అమ్మాయి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ప్రక్కన నాకంటే బలమైన వ్యక్తి నాకు కనబడ్డాడు. వాడితో నేను ఫైట్ చేసి వాడిని గెలవలేను అని నాకు అర్థమైంది. అందుకనే ఆ అమ్మాయిని టచ్ చేయడానికి నాకు భయం వేసింది. అందుకనే ఆ అమ్మాయిని నేనేమి దేవుని భయభక్తులు కలిగిన యవనస్తురాలు ప్రార్థన చేసుకుంది కాబట్టి దేవుడే తన దూతను ఆ అమ్మాయికి కావలిగా పెట్టాడు. కాబట్టి ఆ దుష్టుడు ఆమెను ముట్టలేకపోయాడు. ఆమేన్. దేవుని యందు నువ్వు కనుక భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఎక్కడున్నా కానీ దేవుని దూతలు నీ చుట్టూ కావలి ఉండి నడిపిస్తారు. ఆమేన్.